లేకపోతే దేవుని యొక్క పనిని సువార్త సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క 2024వ సంవత్సరంలో మొదటి సువార్త కార్యక్రమం ప్రతి ఊరిలో కూడా ఈ విధంగా ఒకరోజు పెట్టాలని ఆశ కలిగి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ ఊర్లో ఆయా గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒకరోజు ఒక ఊర్లో ఈ విధంగా దేవుని పనిని జరిగించాలని దేవుని యొక్క తలంపును బట్టి ఈ విధంగా మేము ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి ఆశపడుతూ ఉన్నాం. అదేవిధంగా పిల్లరా, నిజంగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుడు ఈ భూమి ఆకాశంలో చేశాడు గనుక, అందులో ఉన్న సమస్తాన్ని చేసి ఉన్నాడు గనుక, అదేవిధంగా ఈ సమస్తములో కూడా దేవుడు మొదటి ఫ్రమ్లోగా లేకపోతే మొదటి శ్రేష్ఠుడిగాను ఆయన స్వరూపం ఆయన రూపాన్నిచ్చి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపం ఆయన రూపం ఇచ్చాడు కనుక దేవుని వాక్యము చాలా విలువైనది. ఈ లోకంలో ఏదైనా ఒకటి విలువైనది ఉన్నదంటే అది దేవుని వాక్యం. కనుక ఆ వాక్యాన్ని మనము ఎంత శ్రద్ధ కలిగి మనము దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుంటే అంత మంచిది. అదేవిధంగా వాక్య ప్రకారం కూడా మనం జీవించేవారుగా ఉండాలని ప్రభువునామన మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మీ సంఘాల్లో కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని మనము విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విని మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని మనము ముందుకి కొనసాగుతూ ఉండాలి. కనుక ఈ భూమి మీద చాలామంది భక్తులు మన కళ్ళ ముందు పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు వారి జీవిత విధానాన్ని గురించి దేవుడు రాయిస్తూ వచ్చాడు. వారి జీవితాలనే మన ముందు దేవుడు ఉంచుతూ వచ్చాడు. కనుక ప్రియరా, మనందరం కూడా మన కొరకు మనల్ని పాపము నుంచి శాపము నుంచి తప్పించడానికి మనందరం కూడా పాపులమై ఉండగా క్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి మనము ప్రభు సన్నిధికి వెళ్తున్నామో, దేవుని మందిరానికి వెళ్తున్నామో మనకు తెలుసు. అప్పటి నుంచి కూడా యేసు ప్రభువారిని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మన కొరకే వచ్చాడు, మన నిమిత్తమే వచ్చాడు, మనల్ని కాపాడడానికే వచ్చాడని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 2024 సంవత్సరాలు ప్రభువారు పుట్టాడు. ఆయన మన కొరకు ఈ భూమి మీద ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడు. మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. మన నిమిత్తం ఆయన మరణించి సిలువలో తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను బ్రతికించడానికై నీవు నేను కూడా ఈ యొక్క లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళాలని దేవుడు ఈ భూమి మీదకి తన కుమారుని పంపించాడని మనం వింటూ ఉన్నాం. కానీ ప్రియులారా, బాగా మనం ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎలా వింటూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని ఎలా మన హృదయంలో మనం రాచుకుంటూ ఉన్నాం, ఏ విధమైన వాక్యంలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తను జీవించిన కాలము ఎంతండి? యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మీరు చెప్తారు. అడిగింది మిమ్మల్ని కదా, పాస్టర్ గారు నేను చెప్పాను అంటుండే. అది కూడా ఆయన కొట్టేద్దామని. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసు ప్రభువారు భూమి మీద శరీరధారిగా, రక్త మాంసాలు కడిగి? ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు సహోదరులు? 33.5 సంవత్సరం. మీకు తెలుసు కాకపోతే ఏం చెప్తే ఏమైద్దా కదా. 33.5 సంవత్సరం యేసు ప్రభువారు భూమి మీద జీవించాడు. అందులో యేసు ప్రభువారు జీవించిన దినాల్లో 3.5 సంవత్సరము
తన సువార్త కార్యక్రమం అంటే ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయన అనేక మందికి దేవుని వాక్యం చెబుతూ, అదేవిధంగా ఏం చేశాడు యేసుప్రభు వారు? దేవుని వాక్యాన్ని చెప్తూ, మీరు మారండి, మీరు మారు మనసు పొందండి, మీరు ఈ లోకమనే పాపంలో, ఈ లోకమనే దానిలో మునిగిపోయి ఉన్నారు కనుక మీరు మారండి అని యేసుప్రభు వారు చెప్తూ, ఇంకేం చేశాడు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు? ఏం చేశాడు అక్క? చెల్లెమ్మలు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు కదా. ఏం చేశాడు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు? పాపులను రక్షించాడు, దెయ్యాలు పట్టిన వారిని దెయ్యాలు ఎల్లగొట్టాడు, కుష్ఠరోగుల్ని, ఇంకా కుంటివారిని, గుడ్డివారిని, ఇంకా చనిపోయిన వారిని కూడా లేపాడు కదా. దేవుడు చనిపోయిన వారిని కూడా లేపాడు. యేసుప్రభు వారు చనిపోయిన వారిని లేపినప్పుడు ఆ చనిపోయిన వాడు మరలా బ్రతికున్నాడు కదా. ఆ బ్రతికున్న వ్యక్తి మళ్ళీ చనిపోయాడా లేదా? చనిపోయాడు. అంటే ఎందుకు ప్రభువారు చనిపోయిన వ్యక్తిని లేపాడు కదా, ఎందుకు చచ్చిపోయాడు మళ్ళా? అంటే అప్పటికి యేసు ప్రభువారు సువార్త చేస్తున్నప్పటికి, లేకపోతే యేసు ప్రభువారు ఆయన వచ్చిన పని చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఎరిగి ఆయన చేస్తున్న తండ్రి మాట విని ఆయన చేస్తున్న పనిని బట్టి అనేక మంది యేసు ప్రభువారిని నమ్మాలా నమ్మకూడదా, ఈయన నిజంగా చేస్తున్నవి సూచక్రియలు చేస్తున్నవి అన్నీ కరెక్టేనా కాదా అని అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే సాతాను ఊబిలో, అంటే పాపంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మరణఛాయలో ఉండిపోయారు జనాభా అంతా కూడా ఆనాడు. అప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి ఆయన చెప్తున్న బోధలకు కానీ ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు ఏంటి, ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుడు వారిని నమ్మకం కలిగించడానికి, వారు విశ్వాసం ఉండడానికి ప్రభు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు, అనేకమైన సూచక్రియలు చేస్తూ వచ్చాడు, అనేక మందిని బాగు చేస్తూ వచ్చాడు. ఆయన చెంగుబట్టిన వరకు కూడా బాగుపడుతూ వచ్చారు ప్రియులారా. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఆలోచన చేసి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది మన నిమిత్తమే, మన కొరకే. మనము ఎక్కడున్నామని, ఈ భూమి మీదకి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే మనం ఎక్కడున్నామని వచ్చాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో చూస్తే మనం ఎక్కడున్నాము? మనం ఈ భూప్రపంచం మీద, లేకపోతే ఈ భూమి మీద సాతాను యొక్క బంధకాల్లో ఉండిపోయాం. దేనికి దగ్గరగా ఉన్నాము? దేనికి దగ్గరగా ఉన్నామో దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. చదవండమ్మా, తెలియదా మీరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, 1-2 వచనాలు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై, మీరంటే మనం చచ్చిన వారై ఉండగా, అంటే ఎవరైతే అపరాధముల చేత పాపముల చేత వీళ్ళందరూ ఏమై ఉన్నారు? చచ్చిపోయి ఉన్నారు. ఈ పాపంలో, ఈ చీకటిలో చచ్చిపోయిన మన కొరకు క్రీస్తు ఈ లోకంలోనికి కన్యక గర్భం ద్వారా వచ్చాడు. తర్వాత చదవమ్మా. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయుచు వాయుమండలమైన సంబంధమైన అధిపతిని, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మంలో చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముకయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు
కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. చాలండి. ఏమై ఉన్నాం? దైవోగ్రతకి, దేవుని యొక్క ఉగ్రతకి మనందరం పాత్రలమై ఉన్నాం. ఈ పాత్రలమై ఉన్న మన వలన దేవుడు ఏం చేశాడు? పైన పరలోకంలో ఉన్న దేవుడు తండ్రి తన కుమారుని, తన ప్రియ కుమారుని మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనం తనకు పిల్లలుగా కావాలి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటేనే, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచితేనే, యేసు ప్రభువారిని నా సొంత రక్షణని మనం అంగీకరిస్తేనే, యేసు ద్వారా అన్ని నామముల కంటే పైనామం ఎవరి నామం? ఎవరి నామమ్మా? అన్ని నామముల కంటే పైనామం ఎవరి నామం? యేసు నామం. ఈ నామాన్ని బట్టే మనము పరలోకం వెళ్ళగలం. యేసు ప్రభువారిని నమ్ముకుంటేనే మనకు పరలోకం. యేసు ప్రభువారిని నమ్ముకుంటేనే ఈ లోకంలో విమోచన. యేసు ప్రభువారిని నమ్ముకుంటేనే మనకి పాపాలు తీసివేయబడతాయి. ఆయన నమ్ముకోకపోతే నిత్యాగ్ని అనేది ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. ఆ అగ్నిలో పడిపోకుండా ఉండాలంటే, ఆ నరకంలో పడిపోకుండా ఉండాలంటే, నిత్యము కాలకుండా ఆ బాధలో, ఆ అగ్నిలో ఉండకుండాలంటే మనం యేసు ప్రభువారిని అంగీకరించాల్సిందే. యేసు ప్రభువారిని మనం స్వీకరించాలి. కనుక నీ కొరకు, నా కొరకు క్రీస్తు ఏం చేశాడు? మనం అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయి ఉంటే, ఆ చచ్చిన మనల్ని క్రీస్తు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు. యేసు ప్రభువారు 3వ దినాన లేచాడు. ఎందుకు లేచాడు? నేను ఎలానైతే సజీవుడినై లేచానో, నేను ఎలానైతే ఆ దేహమును అక్షయ శరీరంగా మార్చి ఆ దేవుడు నన్ను ఎలానైతే లేపాడో, రేపు 2వ రాకట్లో నేను రాబోతున్నాను, అప్పుడు మీరు కూడా అలానే లేస్తారని ఒక సూచన. యేసు ప్రభు జీవితంలో అన్నీ కూడండి మనకి ఆయన ఏవైతే ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నాడో, దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ ఆయన జరిగిస్తూ వచ్చాడు. ప్రవక్తలు ఏ లేఖనాలు అయితే రాశాడో ఆ లేఖనాలు ఆయన నెరవేరుస్తూ వచ్చాడండి. యేసు ప్రభు వారు చేసిన ప్రతి పని కూడా ప్రవక్తల చేత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రీస్తుని గురించి ఏవైతే రాయించాడో అవన్నీ కూడా యేసు ప్రభు వారు జరిగిస్తూ వచ్చాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము ప్రభువారిని నమ్మి, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మనం జీవించినట్లయితే మనము పరలోకానికి, క్రీస్తు 2వ రాకట్లో ఆయనతో పాటు కూడా ఎత్తబడే సంఘంలో, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రభు నిన్ను, నన్ను కూడా అపరాధాల చేతను, పాపముల చేతను చచ్చిపోయి ఉన్న మనల్ని ప్రభు తనతో లేపాడు, బ్రతికించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? జీవులో ఉన్నాం. మరణాన్ని దాటి వచ్చాం, నరకాన్ని దాటి వచ్చాం. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించి, యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకొని, సంఘంలో ప్రభు యొక్క శరీరంలో రక్తమును తీసుకొని, సంఘ సహవాసంలో ప్రార్థన యందును సహవాసమందును ఎడతెక్క ఉన్నారో, వారు క్రీస్తు 2వ రాకట్లో ప్రభుతో పాటు కూడా ఎత్తబడతారు. కనుక అదే ఎఫెసీ రాసిన పత్రికలో కింద వచ్చిన కూడా చదువు, 4-5 వచనాల్లో ఉంది. ఏమన్నాడో చూడండి. మనము ఇంతకుముందు మన స్వభావం ఎలా ఉంటుంది? ఈ లోక సంబంధమైనది, పాప సంబంధమైనది. మన యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా వేరువేరుగా ఉండేవి. కానీ క్రీస్తు యేసు ప్రభువును బ్రతికించిన తర్వాత ఏమన్నాడండి? అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యము రాబో యుగములలోనూ కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ తెల్లగట్ట గ్రామంలో ఇంత అద్భుతంగా మీరు వచ్చి ప్రభు వాక్యం వినడానికి మీరు సిద్ధపడి వచ్చున్నారు. చాలా మంచిది. మన కొరకు మనము, నాకంటే నా తర్వాత చెప్పబోయే తమ్ముడు ఒక మంచి విషయాలు, కొన్ని విషయాలు చక్కగా సిద్ధపరిచున్నాడు. కొన్ని నిమిషాలు మన యొక్క మనసుని ఇక్కడ కేంద్రీకరించి
ప్రభువాక్యం పైన మనము మన హృదయాన్ని ఇక్కడ నుంచినట్టే మనం కొన్ని విషయాలు ఇక్కడ నుంచి నేర్చుకొని మనం మన యొక్క గృహాలకు వెళ్ళాలి. వచ్చాములే వెళ్ళాములే అన్నట్లుగా ఉండకూడదని ప్రభును మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఆయన కరుణ సంపన్నుడై మనల్ని ఆయనతో కూడా లేపడానికి ఆయన కృప మనల్ని రక్షిస్తూ ఉంది. కనుక ఈ రాత్రికాలం చిన్న ప్రార్థన చేసుకొని ఆ యొక్క సమయాన్ని ముగించుకొని తమ్ముడికి ఈ యొక్క సమయాన్ని అందజేస్తాను. చక్కటి ఒక పాఠాన్ని, ఒక అంశాన్ని మనము విందామండి. ఆ యొక్క అంశాన్ని మన హృదయమైన పలక మీద రాసుకోవాలని ప్రభువు బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల పరలోకపు తండ్రి, మహాగణుడైన మా కన్న తండ్రి, నీకు నాయన స్తోత్రం.